హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము తాజాగా రాష్ట్రంలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేసింది. అయితే ఈ యొక్క 15,274 పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల అవ్వబోతుంది? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? అలాగే ఎంపిక విధానం అనేది ఎలా ఉండబోతుంది? ఈ విధంగా వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఫైనల్‌గా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము తాజాగా రాష్ట్రం మొత్తంగా 15,274 అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు పత్రికాముఖంగా కీలకమైన ప్రకటనను విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనము ఇలా వివరణ తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. మనకు ఈరోజు లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది. ఓకేనా? అంగన్వాడీల్లో 15,274 పోస్టులు భర్తీకి ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ఈసారి నియామకాల్లో కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మనకు దాదాపుగా వచ్చేసి 15,274 అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వీటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. గత కొంతకాలంగా పదోన్నతులు పదవీ విరమణల కారణంగా అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయని, సిబ్బంది కొరత వల్ల చిన్నారులకు ఈ యొక్క అందాల్సినటువంటి పోషకాహార పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్య వంటివి అందడం లేదని ప్రభుత్వము తాజాగా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇకపోతే నియామకాల్లో కొత్తగా కొన్ని మార్పులు చేర్పులనైతే తీసుకువచ్చారు. ఓకేనా? అవేంటో ఇక్కడ క్లియర్‌గా మనకు మెన్షన్ చేస్తున్నారు. కేవలము ఈ యొక్క నోటిఫికేషన్‌ను ఇవ్వడమే కాకుండా అత్యంత పారదర్శకమైన నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వము భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసము పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనుసరిస్తున్నటువంటి పద్ధతులపై శిశు సంక్షేమ శాఖ నియమించిన కమిటీ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసి నివేదికను సమర్పించింది. ఈ రాష్ట్రాల నివేదికలను మన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో పాటుగా ఎంపిక ప్రక్రియల్లో మార్పులు చేయాలని యోచిస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇక ఈ ఇంటర్మీడియేట్ విద్య అర్హతతో పాటుగా ఇంకొద్దిగా మార్పులయ్యేటువంటి వాటిని కూడా తీసుకురాబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అంతేకాని పర్టిక్యులర్‌గా ఈ మార్పనైతే మనకు ఇక్కడే మెన్షన్ కాలేదు. నాకు తెలిసి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లోనే మార్పులనేటువంటివి తీసుకురావచ్చు. ఇంకొంచెం హై క్వాలిఫికేషన్ కూడా పెట్టే అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఇక్కడ మనకు ఏ పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ అలాగే హెల్పర్స్. సో, ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి కొంచెం హై క్వాలిఫికేషన్ పెట్టొచ్చు. ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి కొంచెం తక్కువ క్వాలిఫికేషన్ ఉండేటువంటి వాళ్ళను ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంతేకాని మనకు పర్టిక్యులర్‌గా ఈ మార్పులనేటువంటివైతే చెప్పలేదిక్కడ. సో, మెయిన్‌గా ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే, ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో మహిళ, సో, ఖచ్చితంగా 10th అయినా మినిమమ్ 10th ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయితే అయ్యుండాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో స్థిర నివాసి అయితే అయ్యుండాలి. ఆధార్ కార్డ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చేపించుకొని అయితే ఉండాలనమాట. నెక్స్ట్ ఇకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్రెడీ అయ్యుండకూడదు. నెక్స్ట్ పోతే ఆదాయ పన్ను అనేదైతే చెల్లిస్తూ ఉండకూడదు. సో, ఈ విధంగా కొన్ని అర్హతలనేటువంటివి కూడా ఉంటాయి. ప్రభుత్వం మనకు ముందు ముందు రోజుల్లో అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఎలిజిబిలిటీసు అప్లికేషన్
ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ ఫీ ఎంతుంటుంది? అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ఓకేనా? ఎంపిక విధానంలో కొన్ని కొత్త మార్పులు, చేర్పులు తెస్తున్నామని చెప్తున్నారు కదా! వాటన్నిటిని కూడా అబ్‌స్ట్రాక్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసైతే ఉంటారు. నేను ముందు ముందు రోజుల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూ ఉంటాను. ముఖ్యంగా మహిళలకు ఇదొక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా 15,000 పైగానే పోస్టుల భర్తీకి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.